ఇండియాలో డెమోగ్రఫీ చేంజ్ జరుగుతోంది అని చెప్పి మనం ప్రీవియస్ గా చెప్పుకుంటా ఉన్నాము. కల్కటా అదే వెస్ట్ బెంగాల్ లో జరిగింది. బంగ్లాదేశ్ నుంచి ముస్లిమ్స్ అంతా వచ్చేసి అక్కడ హిందూ పాపులేషన్ తగ్గింది కూడా. 1947 నుంచి చూస్తే కనుక 80% ఉండాల్సిన హిందూస్ పాపులేషన్ 68-65 కి పడిపోయింది. దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ బోత్ కన్వర్షన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ బాగా జరుగుతుంది. అయితే ఇదే ప్రాబ్లం ఇప్పుడు కేరళలో వచ్చింది. ఏమైందంటే మువత్తు పూజ అనే ఏరియాని వీళ్ళు డెమోగ్రఫీ చేంజ్ అయింది, ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది, మాకు సెపరేట్ డిస్ట్రిక్ట్ కావాలి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. కేరళ గవర్నమెంట్ ఏమంటుంది అని చెప్పి వెయిట్ చేయాల్సి ఉంది. కానీ అది గనక జరిగితే, అలా గనక వాళ్ళకంటూ సెపరేట్ హెడ్ క్వార్టర్స్ కావాలంట, మా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మాకంటూ, అప్పుడు ఇక ఇండియన్ సెక్యులర్ కీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికే ఆటంకం. ఇది ఒక ఏరియా, ఇది ముస్లిం ఏరియా అని చెప్పి ముస్లిమ్స్ కంటూ సెపరేట్ ఏరియా ఇచ్చేస్తాం, కుదురుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు హిందూ నేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా స్పెసిఫిక్ ఇవ్వడం కుదరదు. అలా ఇస్తే ఇంకేంటి, అక్కడ బయట వాళ్ళకి ఉద్యోగాలకి రారు, కొత్త ఆపర్చునిటీస్ రాదు. కోచి అనేది ఒక ఏరియా అక్కడ ఉంది ఇంపార్టెంట్ గా. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. అసలు ఇలా చూసారు కదా, లైక్ దేర్ షుడ్ బి లిమిట్ అన్నట్టు కూడా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే గనక. వీళ్ళు ఇలా కావాలి అంటున్నారు. అండ్ కేరళ నుంచి చాలా మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కావచ్చు, స్లీపర్ సెల్స్ కావచ్చు, అదే విధంగా కేరళ ఫైల్స్ అని వచ్చినాయి కదా, అక్కడి నుంచే మన ఆడవాళ్ళని కూడా తీసుకెళ్లి ప్రేమ అనే మత్తులో లవ్ జిహాదీ పేరులో చెప్పి తీసుకెళ్లిపోతా ఉన్నారు. అక్కడ తీవ్రవాదులు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. బయట దేశాలకు వెళ్ళేది కూడా కేరళ నుంచి చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమ్యూనిస్ట్ భావజాలం చాలా ఎక్కువ అక్కడ. ఇప్పుడు చూడు, లెఫ్టిస్ట్ ఐడియాలజీ లేకపోతే కమ్యూనిస్ట్ ఐడియాలజీ అక్కడ చాలా ఎక్కువ. సో కేరళ మీద అసలు యాక్చువల్లీ ఒక కన్నేయాలి, దేశం అంతా కూడా చూడాలి మన దేశానికి. ఎందుకంటే అక్కడ కేరళ నుంచి వచ్చే అవకాశం ఉంది మన దేశంలో తీవ్రవాదులు కూడా. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. ఎందుకంటే సీ రూట్ చాలా ఎక్కువ, కోస్టల్ ఏరియా మొత్తం కేరళ మొత్తానికి కోస్టల్ ఏరియా ఉంది కాబట్టి. సో ఇట్లాంటి పరిస్థితులు, సెపరేట్ డిస్ట్రిక్ట్ కావాలి మాకు, డెమోగ్రఫీ పరంగా కావాలి అని ఇవ్వడం కుదరదు. అదంతా రూలింగ్ పరంగా డిస్ట్రిక్ట్స్ అనేవి ఎలా చిన్నవి చేస్తే బాగుంటుందా, పెద్దవి చేస్తే బాగుంటుందని చూసుకోవాలి. కానీ డెమోగ్రఫీ పరంగా ఇస్తే దేశం చిన్న భిన్నం అయిపోతుంది. వచ్చే సపరేట్ రాష్ట్రం, సపరేట్ దేశం కావాలని కూడా తర్వాత కోరికలు వచ్చే అవకాశం అయితే ఉంది. గవర్నమెంట్ చూడాలి, అక్కడ గవర్నమెంట్ ఎలా వస్తుందో రెస్పాన్స్, అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది దీన్ని చూడాలి.